హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు 6th క్లాస్లో 9th లెసన్ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బిఫోర్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా కొన్ని ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి దీంట్లో లాస్ట్లో డూ యూ నో అని ఇచ్చాడు. దీంట్లో ఏమున్నాయంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ టు కొల్లేరు అండ్ పులికాట్ లేక్స్ ఆఫ్ అవర్ స్టేట్. దిస్ ఈజ్ కాల్డ్ మైగ్రేషన్ అంటారనమాట. దీనిలా చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి బర్డ్స్ అనేవి ఫ్లై అయ్యి వేరే స్టేట్స్కి వాటి క్లైమాటిక్ కండిషన్స్ని అడాప్ట్ అయి ఉంటాయి అన్నమాట. అక్కడ చేంజ్ అయిపోతే మళ్ళీ అవి వేరే స్టేట్కి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ టు కొల్లేరు అండ్ పులికాట్ లేక్స్ ఆఫ్ అవర్ స్టేట్. ఏ మంత్లో ఇవి వస్తాయి అంటే డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టు మార్చ్. పెలికాన్ బర్డ్స్ అపియర్ ఆన్ దోస్ లేక్స్. మనం అక్కడ వీటిని చూడొచ్చు అనమాట. అక్టోబర్ టు మార్చ్లో మనం ఈ పెలికాన్ బర్డ్స్ని చూడవచ్చు. జనరలీ వీ కెన్ సీ బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్ టు ఫైండ్ సూటబుల్ కండిషన్స్ టు రీప్రొడ్యూస్. ఇవి ఇక్కడికి వచ్చి రీప్రొడక్షన్ ప్రాసెస్ని జరుపుకుంటాయి. అవి లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తాయి కాబట్టి వాటి యొక్క సూటబుల్ కండిషన్స్ అనేవి ఇక్కడ ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ జరగటానికి అవి వాటికి సూటబుల్గా ఉంటాయి. ఆ కండిషన్స్ అనేవి కూడా సూటబుల్గా ఉంటాయి అన్నమాట. యానిమల్స్ లైక్ టర్టిల్స్ అండ్ ఫిష్ ఆల్సో మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. యానిమల్స్ అనేవి టర్టిల్ అండ్ ఫిష్ అవి కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. సమ్ కైండ్ ఆఫ్ టర్టిల్స్ మూవ్ అవే ఫ్రమ్ కోస్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా టు ద కోస్ట్ ఆఫ్ విశాఖపట్నం. టర్టిల్స్ అనేవి ఎక్కడెక్కడికి వెళ్తాయి అంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ కోస్ట్ ఆఫ్ విశాఖపట్నంకి కూడా అవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొల్లేరు లేక్ దగ్గరికి వచ్చే పులికాట్ లేక్స్, కొల్లేరు లేక్స్కి ఏ బర్డ్స్ అనేవి వస్తాయి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి. బట్ ఏ మంత్లో అని ఇస్తాడు, అక్టోబర్ టు మార్చ్. పెలికాన్ బర్డ్స్, ఇక్కడ ఏ బర్డ్స్, పెలికాన్ బర్డ్స్ అపియర్ ఆన్ దోస్ లేక్స్. వాట్ వీ హ్యావ్ లెర్న్, దేర్ ఆర్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అరౌండ్ అస్. మనం దీంట్లో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. లివింగ్ థింగ్స్ మీన్స్ యానిమల్స్, బర్డ్స్, all type of birds and human beings also. Non-living things like they cannot move. What are the characteristics of the living things? Living things possess characteristics like growth, breath, excretion, movement, response to stimulus and giving birth to young ones. Living things యొక్క క్యారెక్టర్స్ వచ్చేసి ఇవన్నమాట. నాన్ లివింగ్ థింగ్స్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఏమీ ఉండవు. అమాంగ్ లివింగ్ థింగ్స్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కాంట్ మూవ్ లైక్ యానిమల్స్. యానిమల్స్ లాగా ప్లాంట్స్, ట్రీస్ అనేవి మూవ్ అవ్వవు, బట్ ఇవి లివింగ్ థింగ్స్ అన్నమాట. ఏ చేంజ్ ఇన్ ద సరౌండింగ్స్ దట్ మేక్ అన్ ఆర్గానిజమ్స్ రెస్పాండ్ టు ఇట్స్ ఈస్ కాల్డ్ స్టిములస్. Stimulus means a change in the surroundings that make an organism's respond to it is called as a stimulus. And we can see minute living things under a microscope. మనం చాలా చిన్నగా ఉన్న లివింగ్ థింగ్స్ని దేంట్లో చూస్తామంటే మైక్రోస్కోప్లో చూస్తాం. దోస్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఏవైతే మనం మైక్రోస్కోప్లో యూస్ చేసి చూస్తామో వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. డెడ్ థింగ్స్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ స్టేజ్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. డెడ్ థింగ్స్ అనేవి లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి ఇంటర్మీడియట్ స్టేజ్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. ఇంటర్మీడియట్ స్టేజ్ లాంటిది అనమాట. డెడ్ థింగ్స్ అనేవి ఇంటర్మీడియట్ స్టేజ్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. డెడ్ థింగ్స్ అంటే ప్లాంట్స్, యానిమల్స్, చనిపోయిన యానిమల్స్ అవన్నీ కదా డికంపోజ్ అయిపోతాయి అన్నమాట ఎర్త్ లోపల. హ్యాబిటేట్ ఈజ్ ఎ willing place. Habitat is a willing place for plants and animals that gives them optimum conditions for life. హ్యాబిటేట్ అనేది ఒక విల్లింగ్ ప్లేస్ ఫర్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అవి ఆ హ్యాబిటేట్ అనేది ఒక ఉండగలిగే ప్లేస్ అన్నమాట. ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్లో యానిమల్స్, ప్లాంట్స్ లీవ్ చేయగలిగే ఒక కండిషన్ అన్నమాట హ్యాబిటేట్ అంటే. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ట్రీ పాండ్ హౌసెస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాబిటేట్. హ్యాబిటేట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి,
ట్రీ మీద కొన్ని బర్డ్స్ అవన్నీ కూడా నెస్ట్ని పెట్టుకుని ఉంటాయి అన్నమాట. పాండ్లో మనం ఈ లెసన్లో చూసామన్నమాట. సర్ఫేస్ ఆఫ్ ద పాండ్, బాటమ్ ఆఫ్ ద పాండ్లో ఎలాంటి ఆర్గానిజమ్స్ అనేవి లీవ్ చేస్తున్నాయి, ఎలాంటి యానిమల్స్ అనేవి ఉన్నాయి. హౌసెస్లో మనం ఉంటాము. హౌస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాబిటేట్. టెంపరేచర్, మాయిశ్చర్, ఎయిర్, వాటర్, ఫుడ్, షెల్టర్ ఆర్ ద నాన్ లివింగ్ థింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ హ్యాబిటేట్. ఇవి టెంపరేచర్ ఒకటి, మాయిశ్చర్, ఎయిర్ ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్ కాంపోనెంట్స్. టెంపరేచర్ అనేది నాన్ లివింగ్ థింగ్ కాంపోనెంట్, మాయిశ్చర్, ఎయిర్, వాటర్, ఫుడ్ ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్ అన్నమాట. ఆల్ హ్యాబిటేట్స్ మే బి బ్రాడ్లీ గ్రూప్డ్ ఇంటూ టెరిస్టరల్ అండ్ ఎక్వాటిక్. రెండు రకాలుగా హ్యాబిటేట్స్ని డివైడ్ చేశారు. ఏంటి అవి? టెరిస్టరల్ హ్యాబిటేట్ అండ్ ఎక్వాటిక్ హ్యాబిటేట్. టెరిస్టరల్ హ్యాబిటేట్ అంటే ల్యాండ్ మీద ఉండే యానిమల్స్, ప్లాంట్స్, అండ్ ఎక్వాటిక్ హ్యాబిటేట్ అంటే వాటర్లో ఉండే యానిమల్స్ అన్నమాట. సెవరల్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ షేర్ ద సేమ్ హ్యాబిటేట్. హ్యాబిటేట్ షోస్ ద డైవర్సిటీ ఆఫ్ నేచర్. హ్యాబిటేట్స్ అనేవి షోస్ ద డైవర్సిటీ ఆఫ్ నేచర్. హ్యాబిటేట్స్ ఆర్ స్పెసిఫిక్ టు ద పర్టికులర్ ఆర్గానిజమ్స్ లివింగ్ దేర్. ఒక పర్టికులర్ ఆర్గానిజం అక్కడ ఉండటానికి ఇది స్పెసిఫిక్ ప్లేస్ అన్నమాట హ్యాబిటేట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లో ఎలాంటి యానిమల్స్ ఉంటాయి? డొమెస్టిక్ యానిమల్స్ ఉండవు, ఓన్లీ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. వైల్డ్ యానిమల్స్ అంటే లయన్, టైగర్, జిరాఫీ, ఎలిఫెంట్ ఇలాంటివన్నీ కూడా ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి అడాప్ట్ అయి ఉంటాయి అన్నమాట. బర్డ్స్ ఆఫ్టెన్ చేంజ్ దేర్ హ్యాబిటేట్ ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లివింగ్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బర్డ్స్ చేంజ్ హ్యాబిటేట్ బిఫోర్ లేయింగ్ ఎగ్స్. లేయింగ్ ఎగ్స్ కోసం అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతాయి అన్నమాట. బెటర్గా ఉన్న కండిషన్స్ని ఎంచుకుంటాయి. వీ మస్ట్ నాట్ డిస్ట్రాయ్ హ్యాబిటేట్ ఆఫ్ అదర్ ఆర్గానిజమ్స్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్. వీ మస్ట్ ట్రై టు ప్రొటెక్ట్ దెమ్. అందుకనే మనం ఇంట్లో పెంచుకునే యానిమల్స్ని లేకపోతే వాటిని, ఇప్పుడు ఫారెస్ట్ ఉందనుకోండి, ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేయకూడదు. వీ మస్ట్ నాట్ డిస్ట్రాయ్ ద హ్యాబిటేట్స్ ఆఫ్ అదర్ ఆర్గానిజమ్స్. ఇలాంటి డిఫారెస్టేషన్ చేయటం, కట్టింగ్ ఆఫ్ ట్రీస్ చేయటం వల్ల వాళ్ళ యొక్క ఉండే ఎన్విరాన్మెంటల్ అవి ఉండే ప్లేసెస్ అనేవి, ఆ నెస్ట్ అనేది అవి కోల్పోతాయి. అలా కోల్పోవటం వల్ల వీ ఆర్ నాట్ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ ఈజ్ ఏ విల్లింగ్ ప్లేస్ ఫర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. హ్యాబిటేట్ ఏంటిది? విల్లింగ్ ప్లేస్ ఏంటి? హ్యాబిటేట్ అనమాట. సాయిల్ ఈజ్ అండ్ డాష్ కాంపోనెంట్ ఆఫ్ హ్యాబిటేట్. ఏబయోటిక్ కాంపోనెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్. రీప్రొడక్షన్ అనేది మన క్యారెక్టర్, గ్రోత్ అనేది క్యారెక్టరే. బ్రీత్లెస్ అనేది నాన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లివింగ్ థింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టెరిస్టరల్ హ్యాబిటేట్. గార్డెన్ ఈజ్ ఏ టెరిస్టరల్ హ్యాబిటేట్. ఓకే ఫ్రెండ్స్, 9th లెసన్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.